హాయ్ హలో కియా ఓరా అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా న్యూజిలాండ్లో. నా పేరు స్నేహ. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మా ఛానల్ పేరు బట్టి మీకు అర్థమై ఉంటుంది మేము న్యూజిలాండ్లో ఉంటామని. నేను నా ఫ్యామిలీ అంటే చిన్న పిల్లలిద్దరూ, నేను నా హస్బెండ్, మేము న్యూజిలాండ్లో ఉంటాము. న్యూజిలాండ్లో ఒక తెలుగు ఫ్యామిలీ లైఫ్, ట్రావెలింగ్, కిడ్స్ కాంటెంట్, ఎంటర్టైన్మెంట్, ఫన్ అండ్ డేస్ ఇన్ అవర్ లైఫ్, ఇలా చాలా ఎంటర్టైనింగ్ కంటెంట్తో మీకు కూడా న్యూజిలాండ్ లైఫ్ చూపించుదామనే ఇంటెన్షన్తో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. మీరందరూ కూడా మా కాంటెంట్, మా ఫన్, మా వీడియోస్ నచ్చితే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని హోప్ చేస్తున్నాం. మేము రీసెంట్గా ఒక వెకేషన్కి వెళ్ళాం. ఇంకా ఆ వెకేషన్తోనే వ్లాగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసాం అన్నమాట ఈ యూట్యూబ్ జర్నీ. ఇప్పుడే మా ఫస్ట్ స్టెప్స్ యూట్యూబ్లో. చిన్న మిస్టేక్స్ ఉన్నా, అప్పుడప్పుడు తడబడినా ఏం అనుకోకూడదు. లెట్స్ గోయింగ్ టు ద వీడియో. క్వీన్స్ టౌన్ అనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ న్యూజిలాండ్ అనమాట. దానికైతే మేము 5 days ట్రావెల్ చేసాం రీసెంట్గా పిల్లలతో. పాప శ్రిత 5 years, బాబు 1.5 year ఆల్మోస్ట్, శ్రీజయ్, నేను స్నేహ, మా హస్బెండ్ సురేష్. ఇలా వెకేషన్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం బాబు పుట్టాక, ఒక కంప్లీట్ ఫ్యామిలీ లాగా. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మా కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే అందరితోని షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో ఈ వెకేషన్కి వెళ్ళడానికి మేమైతే ఫ్లైట్ బోర్డ్ చేసేసాము. ఆక్లాండ్లో ఉంటాం మేము, న్యూజిలాండ్లో. అక్కడి నుంచి క్వీన్స్ టౌన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో ఇప్పుడే ఫ్లైట్ క్వీన్స్ టౌన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయింది. ఇంక ఎయిర్పోర్ట్ నుంచే చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అన్నమాట. ఒక మంచి స్నో ప్లేస్. ఇప్పుడు వింటర్ న్యూజిలాండ్లో, సో వింటర్లో డెఫినెట్గా చూడాల్సిన ప్లేస్ అన్నమాట క్వీన్స్ టౌన్ అనేది. స్నో అంతా చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి చాలా మంచి వ్యూస్ కనిపించేసరికి ఒక మంచి కిక్ స్టార్ట్ అనిపించింది వెకేషన్కి. అలా వి వర్ జస్ట్ గోయింగ్ అరౌండ్ ద ఎయిర్పోర్ట్. రెంటల్ కార్ అయితే బుక్ చేసుకున్నాం. దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. లగేజ్ పిక్ చేసుకుంటున్నాం. అలా మేము బుక్ చేసుకున్న రెంటల్ కార్ అయితే తీసేసుకున్నాం. లగేజ్ అంతా లోపల పెట్టేసి మేము ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చాం. సో ఫ్లైట్ దిగగానే మాకు పిల్లలకి ఆకలేస్తుంది. సో వెళ్ళి ఫుడ్ ఎక్కడుందా అని ఫైండ్ చేస్తున్నాం న్యూ సిటీలో, వ్యూస్ ఎంజాయ్ చేస్తూ. దారిలో ఫ్యూ స్టఫ్ కావాలని ఒక గ్రాసరీ షాప్లో కూడా ఆగి ఆయిల్, చికెన్ అండ్ పెరుగు, బేసిక్ నెసెసిటీస్ తీసుకున్నాం. ఎందుకంటే మేము తీసుకున్న రూమ్లో కుకింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు కదా, సో వాళ్ళకి హోమ్ కుక్డ్ ఫుడే పెట్టాలని. సో ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా మేము బుక్ చేసుకున్న రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఆ రోజు ఏం చేయలేదు, ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చాం కాబట్టి. సో ఇంకా ఇలాంటి మోర్ కంటెంట్, అసలు లైక్ ఏం చేస్తాం మేము, ఎన్ని ఇయర్స్ అయింది న్యూజిలాండ్కి వచ్చి, మా హస్బెండ్ ఏం చేస్తారు, నేనేం చేస్తాను, పిల్లల లైఫ్ ఎలా ఉంది ఇక్కడ, ఎందుకు వచ్చాం ఇండియా నుంచి న్యూజిలాండ్, చాలా కంటెంట్ తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.